హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో న్యాచురల్ ప్రొడక్ట్స్తో ఆర్గానిక్ షాంపూని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనివల్ల జుట్టు సమస్యలను చాలా వరకు అధిగమించవచ్చు. ఈ షాంపూ చేయడానికి మనకు కావలసిన పదార్థాలు: ఎండిన ఉసిరి ముక్కలు. ఇవి జుట్టు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తాయి. దాంతో జుట్టు ఊడకుండా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. శీకాకాయ. ఈ శీకాకాయ జుట్టు త్వరగా గ్రే అవ్వకుండా కాపాడుతుంది. జుట్టును షైనీగా సిల్కీగా ఉంచుతుంది. డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. కుంకుడుకాయలు. ఇవి న్యాచురల్గా నురగనిస్తాయి. నురగనివ్వడమే కాకుండా జుట్టుని శుభ్రపరుస్తుంది. మారేడు గుజ్జు పొడి, బేల్ ఫ్రూట్ పౌడర్. ఇది జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. కుదుళ్లను దృఢంగా ఉంచుతుంది. చుండ్రు రానివ్వదు. జుట్టు చాలా డ్రై అవ్వకుండా కాపాడుతూ షైనీగా సిల్కీగా ఉంచుతుంది. ఆయిలీ స్కాల్ప్ని బ్యాలెన్స్ చేస్తుంది. మెంతులు డాండ్రఫ్ని తగ్గిస్తాయి. హెయిర్ కండిషనర్గా కూడా పనిచేస్తుంది. హెయిర్ని సాఫ్ట్గా షైనీగా ఉంచుతాయి. కుదుళ్లను బలంగా చేసి జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు వీటన్నింటినీ పొడుగులుగా చేసుకొని పెట్టుకోండి. ఈ ఆమ్లా, శీకాకాయ, కుంకుడుకాయ, మారేడు గుజ్జు పొడులన్నింటినీ ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవాలి. అంటే మీరు ఎంత క్వాంటిటీ చేసుకున్నా అన్నీ సమానంగా తీసుకోండి. ఈ 4 పొడులు కలిపితే 200 గ్రామ్స్ అయింది కదా. వీటికి 10 గ్రామ్స్ మేతి పొడి కలపండి. ఇలా అన్ని పొడులను ఒక బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసి నిల్వ చేసుకోండి. దీన్ని ఒక గాజు సీసాలో తడి తగలకుండా సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను. నైట్ 4 to 5 స్పూన్స్ పౌడర్ని తీసుకొని, లేదా మీ హెయిర్ లెంత్ని బట్టి దానికి సరిపడా పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసి ఇలా కాస్త జారుగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని మరిగించాలి. ఒకవేళ నైట్లో నానబెట్టడం మర్చిపోయినా నో ప్రాబ్లం. మార్నింగ్ పౌడర్ని తీసుకొని వాటర్లో కలిపి మరిగించండి. ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారాక చూడండి, దీని కన్సిస్టెన్సీ ఇలా కాస్త థిక్గా అయింది కదా. దీన్ని డైరెక్ట్గా స్కాల్ప్కి, జుట్టుకి అంతా అప్లై చేసి అలా కాసేపు వదిలేయొచ్చు. నెక్స్ట్ హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. లేదంటే డైరెక్ట్గా హెడ్ బాత్ చేస్తున్నప్పుడే అప్లై చేసి తలస్నానం చేయొచ్చు. మీకు ఇలా థిక్గా కాకుండా లిక్విడ్గా కావాలంటే కాస్త ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మీరు దీన్ని వారానికి ఒకసారైనా లేదా తలస్నానం చేసిన ప్రతిసారి యూజ్ చేసుకోవచ్చు. కొద్ది రోజుల్లోనే మీకు తేడా తెలుస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ వాల్యూమ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఈ షాంపూ చేయడం చాలా ఈజీగా ఉంది కదా. మరెందుకు ఆలస్యం? కెమికల్ ఫ్రీ షాంపూని ఇంట్లోనే తయారు చేసుకొని మీ జుట్టుని కెమికల్స్ నుండి కాపాడుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.